శక్తినగర్ గ్రామ శివార్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ ఘటన జూకల్ మండలం శక్తినగర్ గ్రామ శివార్లో జరిగింది. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం సరైన విధానం కాదని, శివాజీ మహారాజ్ విగ్రహం విధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ తీసుకునే న్యూస్ లో మాట్లాడేది ఉంటే వాళ్ళు మాట్లాడవచ్చు. జై శివాజీ, జై శివాజీ. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। జరిగింది ఏమంటే శివాజీ మహారాజు స్టాచ్యూ ఇక్కడ చూడడానికి ప్రశస్తంగా ఇక మూర్తి ఈడ కనబడడానికి దిక్కున ఊరికి ఇక సువిధ చేసింది. అందుకోసం ఈడ ప్రాబ్లం జరిగింది. అందుకోసము తొందరగా మూర్తి ఇక్కడే నిర్మించాలి, అందరికి చూడడానికి అని సంరక్షణ చేయాలి అని రెండు నేను మాట్లాడుతున్నా. అది ఎవరు ఈ పని చేశారో అవరికి శిక్ష దొరకాలి, తొందరగా శిక్ష దొరకాలి. 1 కిలోమీటర్ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ సోపూర్లో దారి వెళ్తుంది, కర్ణాటక బార్డర్. ఇక్కడ కూడా కరంజీ శక్తినగర్కు వెళ్ళే దారిలో శివాజీ విగ్రహాన్ని స్థాపించబడింది. దానిని అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం అనేది జరిగింది. వాటిని ధ్వంసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే ఈ ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడున్నా ఈ పోలీస్ యంత్రాంగము పట్టుకొని వారిని కఠినంగా శిక్షించితేనే మరికొన్ని సంఘటనలు అరికట్టినట్టు అవుతుందనే సందర్భాన్ని ఈ సందర్భంగా మేమందరము కోరుకుంటా ఉన్నాము. దయచేసి